డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం కాంతి అనే లెసన్ చెప్పుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో లైట్ అంటారు. దీంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం నోట్ చేద్దాం. కాంతి జనకాలు. ఫస్ట్ కాంతి జనకాలు అంటే సోర్సెస్ ఆఫ్ లైట్. కాంతి జనకాలు అంటే ఏంటి? కాంతిని ఏవైతే వెలువరుస్తాయో వాటిని కాంతి జనకాలు అంటారు. ఉదాహరణకు సూర్యుడు, లేకపోతే వెలుగుతున్నటువంటి ఒక కొవ్వొత్తి, లేకపోతే వెలుగుతున్నటువంటి ఒక బల్బు, ఇవన్నీ కూడా కాంతి జనకాలు. మరి కాంతి జనకాలలో స్వయం ప్రకాశకాలంటే ఏంటి, పరప్రకాశకాలంటే ఏంటి? స్వయం ప్రకాశకాలని సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. ఏవైతే స్వయంగా కాంతినిస్తాయో ఆ పదార్థాలను స్వయం ప్రకాశకాలు అంటారు, సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్ అంటారు. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, సూర్యుడు, వెలుగుతున్నటువంటి ఒక కొవ్వొత్తి, నక్షత్రాలు, ఇవన్నీ కూడా కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. అందువల్ల అవన్నీ కూడా సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. అలా కాకుండా నాన్ ల్యూమినస్ బాడీస్, పరప్రకాశకాలు లేకపోతే గౌణ ప్రకాశకాలు అంటే ఏంటంటే స్వయంగా కాంతిని ఇవ్వని వస్తువులను నాన్ ల్యూమినస్ బాడీస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి గ్రహాలు, ఉపగ్రహాలు, లేకపోతే ఒక కుర్చీలో నుంచి కాంతి ఏమొస్తుంది? రాదు కదా. అవన్నీ కూడా నాన్ ల్యూమినస్ బాడీస్. ఓకేనా? మరి కాంతి ప్రసారము, ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? కాంతిని తమ గుండా పోనివ్వటం, లేకపోతే కాంతిని ప్రసరింపచేయనివ్వటం, అది ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అంటే. దీన్ని ఆధారంగా చేసుకొని పదార్థాలను మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏమేంటంటే పారదర్శక పదార్థాలంటే ఏంటి, అపారదర్శక పదార్థాలంటే ఏంటి, పాక్షిక పారదర్శక పదార్థాలంటే ఏంటి. ఫస్ట్ మనం పారదర్శక పదార్థాలు, ట్రాన్స్పరెంట్ బాడీస్. కాంతిని స్వేచ్ఛగా తమ గుండా పోనిచ్చేటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. అంటే గాజులో నుంచి కాంతి ప్రసరిస్తుందిగా. నీరు, శూన్య ప్రదేశము, ఇవన్నీ కూడా పారదర్శక పదార్థాలు. మరి అపారదర్శక పదార్థాలంటే ఏంటి? కాంతిని తమ గుండా ప్రసరింప చేయనివ్వని పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. అంటే ఒక రాయి కానీ, కర్ర కానీ, లోహాలు, ఇటుక, ఇవన్నీ కూడా కాంతిని తమ గుండా పోనివ్వవు, అపారదర్శక పదార్థాలు. మరి అలా కాకుండా పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఏంటి? వీటిని ట్రాన్స్లూసెంట్ బాడీస్. అలానే అపారదర్శక పదార్థాలను అపెక్యూ బాడీస్ అంటారు. వీటిని ట్రాన్స్లూసెంట్ బాడీస్ అంటే కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపచేయనిస్తాయి ఇవి. అంటే ఒక నూనె పూసిన కాగితం కానీ, లేకపోతే మైనం కానీ, ఇలాంటివన్నీ కూడా కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపజేయనిస్తాయి. సో వీటిని ట్రాన్స్లూసెంట్ బాడీస్ అంటారు. అసలు కాంతి అంటే ఏంటి? కాంతి అనేది శక్తి స్వరూపం. అంటే శక్తి అనేక రూపాల్లో ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా, అలానే కాంతి కూడా శక్తి స్వరూపం. అసలు కాంతి అంటే ఏంటి? చాలా వేగంగా ప్రసరిస్తుంది కదా కాంతి లక్షణాలు ఏంటి అసలు? ఇలా తెలుసుకోవటానికి అనేక మంది శాస్త్రవేత్తలు రకరకాలుగా పరిశోధనలు చేశారు. ఇప్పుడు మనం కాంతి యొక్క ధర్మాలు కొన్ని చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. కాంతికి అనేక లక్షణాలు ఉన్నాయి. కాంతి రుజుమార్గ ప్రసారము, దాన్ని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటారు. అంటే కాంతి ఎప్పుడు కూడా స్ట్రైట్గానే వెళ్తుంది కానీ ప్రక్కలకు వంగదు అది. అలానే కాంతి వేగము, లైట్ వెలాసిటీ, అంటే కాంతి వేగానికి మించినటువంటి వేగం లేదనమాట. అన్నిటికంటే ఎక్కువ వేగం కాంతి వేగమే, ఇంకా అంతకన్నా పెద్ద వేగము ఉండదు అసలు. అలానే వక్రీభవనము, దాన్ని రిఫ్రాక్షన్, పరావర్తనము, రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అలానే కాంతి విక్షేపణము, డిస్పర్షన్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణము, స్కాటరింగ్ ఆఫ్ లైట్, వ్యతికరణము అంటే ఇంటర్ఫరెన్స్, వివర్తనము, డైఫ్రాక్షన్, ద్రోణము, పోలరైజేషన్. ఇవన్నీ కాంతికి ఉండేటువంటి లక్షణాలు. మనం ఈ లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా అన్ని లక్షణాలని మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ కాంతి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇవన్నీ చెప్పగలిగి ఉండాలి మనం. కాంతికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. మనం ఫస్ట్ ఈ సిద్ధాంతాలు ఏమేంటంటే న్యూటన్ కణ సిద్ధాంతము, ఫస్ట్ న్యూటన్ కార్పాస్క్యులార్ థియరీ అంటారు. రెండోది హైగెన్స్ తరంగ సిద్ధాంతము, అంటే దీన్ని హైగెన్స్ వేవ్ థియరీ అంటారు. తర్వాత మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, అంటే మ్యాక్స్వెల్ అనే సైంటిస్టు విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ఆ తర్వాత ప్లాంక్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్ అనే సైంటిస్టు క్వాంటమ్ థియరీని ప్రతిపాదించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారనమాట కాంతి అంటే ఏంటో. మనము జాగ్రత్తగా ఎవరేం చెప్పారో గమనిస్తూ వద్దాం ఇప్పుడు. మొట్టమొదటగా మనం న్యూటన్ కణ సిద్ధాంతము దాని గురించి చెప్పుకుందాం. ఒక ప్రకాశవంతమైనటువంటి కాంతి జనకం నుంచి కాంతి వెదజల్లబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ మీరు చూస్తున్నారు కదా, దాని నుంచి కాంతి వెదజల్లబడుతూ ఉంది. ఈ వెదజల్లబడుతున్నటువంటి కాంతిలో చిన్న చిన్న కణాలు ఉంటాయని చెప్పాడనమాట న్యూటన్. ఆ చిన్న చిన్న కణాలని కార్పజిల్స్ అంటారు. అందుకే న్యూటన్ సిద్ధాంతాన్ని కణ సిద్ధాంతము అంటారు. అంటే కాంతిలో కణాలు ఉంటాయట, చిన్న చిన్న కణాలు. ఆ చిన్న కణాలను కార్పజిల్స్ అంటారు. ఓకే, మరి కణాలన్నీ కూడా రుజుమార్గంలో ప్రసరిస్తూ ఉంటాయి. ఏదైనా వస్తువు అడ్డొచ్చినప్పుడు దాంతో అభిఘాతం చెందుతాయి ఈ కణాలు. అంటే దాన్ని తగులుతాయి అన్నమాట. ఒక బాల్ గోడకు పోయి ఎలా తగులుతుందో అలానే ఈ కణాలు కూడా ఆ వస్తువును తగులుతాయి, అభిఘాతం చెందుతాయి. ఇలా చెప్పింది ఎవరంటే న్యూటన్. ఈ కార్పజిల్స్ అన్నీ కూడా స్ట్రైట్గా రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. ఇతను చెప్పిన సిద్ధాంతం ప్రకారము కాంతికి సంబంధించిన కొన్ని నియమాలని ఇతను వివరించగలిగాడు. కాంతి రుజుమార్గ ప్రసారము, కాంతి పరావర్తనము, కాంతి వక్రీభవనము, ఇలాంటి ప్రాపర్టీస్ని ఇతను వివరించగలిగాడు. ఇంకా కాంతికి రంగులు ఎందుకు వస్తాయని అడిగితే ఇతను చెప్పింది ఏంటంటే, కాంతికి రంగులు ఎందుకు వస్తాయి అని అడిగితే, ఈ కణాలన్నీ ఒక సైజులో ఉండవట. ఒక్కొక్క కణం ఒక్కొక్క సైజులో ఉంటుందట. ఆ కణాల సైజులో తేడాని బట్టి రంగులు వస్తాయి. అంటే ఒక్కొక్క సైజులో ఉన్న కణానికి ఒక్కొక్క రంగు ఉంటుందని చెప్పాడు. కాబట్టి కాంతికి వివిధ రంగులు ఎందుకు ఉంటాయి అని అడిగితే, న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ఆ కణాల సైజుల్లో తేడా ఉంటుంది, అందువల్లనే కాంతికి రంగులు ఉంటాయి అని చెప్పాడనమాట. ఓకే, మరి నెక్స్ట్ కాంతి వేగం ఎక్కడ ఎక్కువ? కాంతి వేగము సాంద్రతర యానకంలో ఎక్కువట. సాంద్రతర యానకము అంటే ఆప్టిక్ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి యానకాలు. అంటే ఉదాహరణ గాజు, నీరు, ఇలాంటివన్నీ కంపారిటివ్గా సాంద్రతర యానకాలు. వాటిల్లోనే కాంతి వేగం ఎక్కువట. విరళ యానకం అంటే తేలికైన యానకంలో కాంతి వేగం తక్కువట. అంటే శూన్య ప్రదేశము, గాలి, వాటిల్లో కాంతి వేగం తక్కువ అని చెప్పాడు. కోర్స్ తర్వాతి కాలంలో ఇతను చెప్పిన ఈ విషయం తప్పని నిర్ధారించబడింది. కాంతి వేగం విరళయానకంలోనే ఎక్కువ ఉంటుంది, సాంద్రత యానకంలో తక్కువ ఉంటుంది. శూన్యంలో కాంతి వేగం మ్యాక్సిమం ఉంటుంది. ఇతను దానికి రివర్స్ చెప్పాడు. కాబట్టి తప్పి పాయింట్. ఇతను చెప్పినటువంటి న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారము కాంతి రుజుమార్గ ప్రసారము, కాంతి పరావర్తనము, కాంతి వక్రీభవనము, ఇలాంటి లక్షణాలని ఇతను వివరించగలిగాడు. అంటే కాంతి యొక్క లక్షణాలు అన్నమాట. కాంతి రుజుమార్గ ప్రసారము, కాంతి పరావర్తనము, కాంతి వక్రీభవనము, ఇలాంటి ప్రాపర్టీస్ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఇంకొన్ని విషయాలను ఇతను వివరించలేకపోయినాడు. కాంతి వివర్తనము, కాంతి వ్యతికరణము, కాంతి ధ్రువణము. అంటే కాంతి వివర్తనాన్ని డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. కాంతి వ్యతికరణాన్ని ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటారు. కాంతి ధ్రువణాన్ని పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటారు. ఈ ప్రాపర్టీస్ని ఇతని సిద్ధాంతము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇదంతా కూడా న్యూటన్ కణ సిద్ధాంతం. నెక్స్ట్ హైగెన్స్ తరంగ సిద్ధాంతం. దీన్ని హైగెన్స్ వేవ్ థియరీ అంటారు. ఇతను ఏమని చెప్పాడంటే, కాంతి అనేది యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. అంటే లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెకానికల్ వేవ్స్. మరి ఇలాంటప్పుడు కాంతి యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణించే పని అయితే, యాంత్రిక తరంగాలు ప్రసరించాలంటే మెటీరియల్ మీడియం ఉండాలి కదా. అంటే ఏదో ఒక కణాలు కలిగినటువంటి మీడియం ఉండాలి కదా, అప్పుడే కదా యాంత్రిక తరంగం ప్రసరించేది. అలాంటప్పుడు శూన్య ప్రదేశంలో కాంతి ఎలా ప్రసరిస్తుంది అని అడిగితే హైగెన్స్ ఏమన్నాడంటే, శూన్యం అంటే ఏం లేదు, శూన్యం కూడా ఒక యానకమేను, అది కూడా ఒక మీడియమే. శూన్య ప్రదేశం అంతా కూడా ఈథర్ అనే యానకంతో నిండి ఉంటుంది. ఆ ఈథర్లో కాంతి అనేది మెకానికల్ వేవ్స్ లాగా ప్రసరిస్తుంది అని చెప్పాడనమాట. అంటే ఇతను ఊహించాడు అలా, ఏమని, శూన్య ప్రదేశం అంతా కూడా ఈథర్ అనే యానకం ఉంటుందని ఊహించి అలా చెప్పాడు. యాక్చువల్గా అయితే కాంతి మెకానికల్ వేవ్స్ కాదు, అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇతని ఊహ అంత సరైంది కాదు అక్కడ. కాకపోతే కాంతి వేగం అనేది రేరర్ మీడియంలోనే ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియంలో తక్కువ ఉంటుంది అని చెప్పాడు. ఇతను చెప్పింది కరెక్టే, న్యూటన్ చెప్పిన దానికి రివర్స్గా చెప్పాడనమాట.
అంటే శూన్య ప్రదేశంలో కాంతి వేగం ఎక్కువ. డెన్సర్ మీడియం అంటే గాజు, నీరు ఇలాంటి వాటిల్లో కాంతి వేగం తక్కువ ఉంటుంది అని చెప్పాడనమాట. మరి కాంతికి రంగులు ఎందుకు ఉంటాయి అని అడిగితే, కాంతికి రంగులు ఉంటాయని మీకు తెలుసు కదా. ఎందుకు ఉంటాయంటే కాంతి పౌనఃపున్యాలలో తేడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీలో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క కలర్ ఉంటుంది అని చెప్పాడనమాట. కరెక్ట్ అయితే చెప్పింది. కలర్స్ ఆర్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ దేర్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఓకే. థామస్ అనే సైంటిస్టు, థామస్ యంగ్, ఒక డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అతను చేసిన ఎక్స్పెరిమెంటు ఈ హైగెన్స్ చెప్పినటువంటి తరంగ సిద్ధాంతాన్ని బలపరిచింది. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఇతను రుజుమార్గ ప్రసారము, తర్వాత కాంతి పరావర్తనము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనము, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వ్యతికరణము అంటే ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ ఇతను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. కానీ కాంతి వివర్తనము అంటే డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి ధ్రువణము, పోలరైజేషన్ ఆఫ్ లైట్, వీటిని ఇతను వివరించలేకపోయినాడు అనమాట. ఓకేనా. ఇదంతా కూడా తరంగ సిద్ధాంతాన్ని గురించి. నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించింది మ్యాక్స్వెల్. ఎప్పుడంటే 1864లో ఇతను ప్రతిపాదించాడు మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని. తర్వాత దీన్ని హెడ్జ్ అనే సైంటిస్టు సరిచేశాడనమాట. మరి విద్యుదయస్కాంత తరంగాలు ఎలా ఉంటాయి జాగ్రత్తగా గమనించండి. ఈ విద్యుదయస్కాంత తరంగంలో మారుతున్నటువంటి ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది. దాన్ని వ్యారియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. క్యాపిటల్ బితో డినోట్ చేస్తాం దాన్ని. ఆ మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రము మారుతున్నటువంటి విద్యుత్ క్షేత్రాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ది వ్యారియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్స్ ఏ వ్యారియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే క్యాపిటల్ ఈని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఆ మారుతున్నటువంటి విద్యుత్ క్షేత్రము ఒక మారుతున్న అయస్కాంత క్షేత్రాన్ని మరలా క్రియేట్ చేస్తుంది. అంటే ఒకదానికొకటి క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. మారుతున్న విద్యుత్ క్షేత్రం మారుతున్న అయస్కాంత క్షేత్రాన్ని, మరలా మారుతున్న అయస్కాంత క్షేత్రం మారుతున్న విద్యుత్ క్షేత్రాన్ని క్రియేట్ చేస్తాయి. ఇందులో ఒక విద్యుదయస్కాంత తరంగంలో ఈ రెండు కూడా ఒకదానికోటి లంబంగా ఉంటాయి. ఈ రెండిటికి లంబంగా కాంతి ప్రసరిస్తుంది. లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు బోత్ దీస్ ఫీల్డ్స్. ఈ రెండిటికి పర్పెండిక్యులర్గా లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా. ఇది విద్యుదయస్కాంత తరంగం అంటే కాంతి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలని చెప్పి ఈ మ్యాక్స్వెల్ ప్రతిపాదన చేశాడు. ఓకేనా. మరి ఇక్కడ ధ్రువణము అంటే పోలరైజేషన్ అనే లక్షణం ఇక్కడ కనుగొనబడింది అనమాట. ఓకే. ఇది ఎవరు చెప్పిందంటే మ్యాక్స్వెల్ చెప్పినటువంటి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి తరంగాలు తిరియక్ తరంగాలు అని ప్రూవ్ అయింది. కాంతి తరంగాలు తిరియక్ తరంగాలే, అది కూడా ఇక్కడ నిర్ధారించబడింది. తర్వాత ప్లాంక్ అనే సైంటిస్ట్ వచ్చి ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ చెప్పాడు. దాన్ని ప్లాంక్ క్వాంటమ్ థియరీ అంటారనమాట. అది చాలా పేరు తెచ్చిపెట్టింది ప్లాంక్కు. దానివల్ల ఇతను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడుగా గుర్తించబడ్డాడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. చాలా రెవల్యూషనరీ థియరీ. మరి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక క్యాండిల్ ఉందనుకోండి, ల్యూమినస్ బాడీ, దాని నుంచి కాంతి బయటకు వస్తుంటుంది కదా. ఎలా వస్తుందంటేనట చిన్న చిన్న ఎనర్జీ ప్యాకెట్స్ లాగా బయటకు వస్తుందట. ఆ చిన్న ఎనర్జీ ప్యాకెట్ను క్వాంటమ్ అంటారు. ఓకేనా. మరి దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుంది, దాంట్లో ఉండే ఎనర్జీ ఎంత అంటే హెచ్న్యూ ఎనర్జీ ఉంటుంది. హెచ్ అంటేనేమో ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటేనేమో ఫ్రీక్వెన్సీ. అంటే ఒక చిన్న శక్తి ప్యాకెట్ను క్వాంటమ్ అంటారు. దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఈ ఈజ్ ఈక్వల్ హెచ్న్యూ ఎనర్జీ ఉంటుంది. ఈ ఈజ్ ఈక్వల్ హెచ్న్యూ ఎనర్జీ ఉంటుంది. రైట్. మరి ఇప్పుడు ఈ కాంతి ఇలా వస్తూ ఉంటుంది కదా. ఎంత ఎనర్జీ ఉంటుందంటే వాటిల్లో హెచ్న్యూ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకొంచెం పెద్ద ప్యాకెట్ అయితే 2 3 4 అలా ఉంటుంది కాంతి. అంతేకాని హాఫ్ హెచ్న్యూ ఉండదు. సో కాంతి అనేది ఎనర్జీ ప్యాకెట్స్ లాగా వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ ప్యాకెట్స్లో ఎనర్జీ ఉంటుంది. ఎంతెంత అంటే హెచ్న్యూ కానీ, లేదా 2 కానీ, లేదా 3 కానీ, లేదా 4 కానీ అండ్ సో ఆన్ అలా ఉంటుంది. అంతేగాని హాఫ్ హెచ్న్యూ కానీ 1/4 అలా ఉండదన్నమాట. ఇలా ఉండటాన్ని క్వాంటైజేషన్ ఆఫ్ లైట్ అంటారు. అంటే ఒక ట్యూబ్లో నుంచి గోళీలు వస్తున్నాయి అనుకోండి. అంటే మనం ఒకవైపు నుంచి గోళీలు వేసాం, రెండో వైపు నుంచి ఆ గోళీలు బయటకు వస్తున్నాయి అనుకో, అవి 1/1 వస్తాయి. కానీ 1.5 గోళీ అట్ట రాదు కదా.
అలా రావటాన్ని క్వాంటైజేషన్ ఆఫ్ లైట్ అంటారు. ఇలాంటి భావాన్ని ఇతను ప్రతిపాదించాడు. అతను చెప్పింది కరెక్టే. ఇలాంటి ఎనర్జీ ప్యాకెట్ను ఫోటాన్ అంటారనమాట. ఓకేనా? ఒక ఫోటాన్ ఎనర్జీ ఎంత అని అడిగితే E=hν అని చెప్పాలి. ఓకే, ఇతను రెవల్యూషనరీ కాన్సెప్ట్. యాక్చువల్గా కాంతి నేచర్ డ్యూయల్ నేచర్, అంటే ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో న్యూటన్ చెప్పినట్టు కణాల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దేనితోటైనా ఢీకొన్నప్పుడు లైట్ బిహేవ్స్ యాజ్ ఎ పార్టికల్. కొన్ని సందర్భాల్లో ఇది ఒక తరంగంలాగా బిహేవ్ చేస్తుందన్నమాట. సో లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. మనం కాంతి విద్యుత్ ఫలితము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే భావనని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాంతి కణాల రూపంలో ప్రవర్తిస్తుందన్నమాట. ఒక కణంలాగా ప్రవర్తిస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా కాంతికి సంబంధించి వేరువేరు సిద్ధాంతాలు. మిగిలిన కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా?